హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హర్ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది మన హెయిర్ కి సంబంధించింది. నేనైతే ఒక హెర్బల్ హెయిర్ ప్యాక్ ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అనమాట. ఇది మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి దీన్ని యూజ్ చేయడం వల్ల. ఇది అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే మనకి ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో చాలా చాలా మంచిగా ఉంది ఇది యూజ్ చేయడం వల్ల. మనకి హెయిర్ రఫ్ గా ఉండే వాళ్ళకి అది యూజ్ చేస్తే సాఫ్ట్ గా షైనీగా చాలా బాగా వస్తుంది. అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ లాస్ తగ్గి మనకి హెయిర్ స్ట్రాంగ్ గా గ్రోత్ అవుతుంది అనమాట. సో ఇలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. సో మనకి వీడియోలో మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని బెనిఫిట్స్ ఏంటి, అలాగే దీన్ని ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, ఈ విషయాలన్నీ మీకు వీడియోలో చెప్పేస్తాను. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. లెట్స్ స్టార్ట్. ఇదిగోండి, ఇదే ఆ హెయిర్ ప్యాక్ పౌడర్. నేను దీన్ని నాకు తెలిసిన ఒక అమ్మాయి వాళ్ళ రిలేటివ్ దగ్గర నుంచి తీసుకున్నానండి. దీని గురించి తెలుసుకుందామని వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే విధానం కానీ, వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ గురించి, ఇంకా వాళ్ళ ప్రిపరేషన్ గురించి నాకు చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఒక్కటే చెప్పారు, ఒక్కసారి యూస్ చేయండి అక్క, ఫస్ట్ టైంకి మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు రిజల్ట్ లేకపోతే మాత్రం మీరు ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేశారనమాట. అది నాకు బాగా నచ్చింది. సో నాకైతే చాలా మంచిగా యూజ్ అయింది, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. అందుకే నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. సో దీనికోసం అయితే ఒక కప్పులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ వేసుకోండి. ఈ పౌడర్ మన హెయిర్ లెంత్ని బట్టి వేసుకోవాల్సి వస్తుందండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి. ఇందులో మనకి డాండ్రఫ్ కానీ ఉంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగు ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా కండిషనింగ్గా కావాలి అంటే ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు, అది కూడా మంచి రిజల్ట్నే ఇస్తుంది. నేనైతే పెరుగు ఇంకా లెమన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ పౌడర్ కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇచ్చేస్తానండి, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. ఈ హెయిర్ ప్యాక్ పౌడర్లో అయితే మనకి ఉసిరి, గోరింట, మందార ఆకులు, మందార పువ్వులు, గుంటగలగర, ఇట్లా ఎన్నో రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే మనకైతే యాడ్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 20 to 25 ఇంగ్రీడియంట్స్ దీంట్లో మనకి మిక్సప్ అయి ఉన్నాయన్నమాట. వీళ్ళు బల్క్లో తీసుకొని మనకి చక్కగా ఇట్లా పౌడర్స్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. అన్నీ నేచర్ నుంచి వచ్చినవే. ఇవైతే మనకి 100 గ్రామ్స్, 500 గ్రామ్స్, కిలో, 5 kgs ఇట్లా మనకి క్వాంటిటీస్లో మనకి డెలివరీ అయితే ఇస్తున్నారండి వీళ్ళైతే. మీరు కనుక కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. దీన్ని యూజ్ చేయటం వల్ల మనకైతే డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే హెయిర్ లాస్ తగ్గి హెయిర్ రీగ్రోత్ ఉంటుంది. మనకి స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, పొల్యూషన్ వల్ల స్కాల్ప్లో ఇచ్చింగ్ అట్లా ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి. స్కాల్ప్కి చాలా బాగుంటుంది. అలాగే వైట్ హెయిర్ వస్తుంటుంది కదండి, ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ వచ్చేవాళ్ళు, ఆల్రెడీ వచ్చిన వైట్ హెయిర్ మాత్రం మారదు, కానీ ఇక వైట్ హెయిర్ రాకుండా ఇదైతే చూసుకుంటుంది, తగ్గిస్తుంది చాలా వరకు. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. మరీ లూజ్గా చేసేసామంటే మనకి హెడ్ నుంచి కారిపోతూ ఉంటుందన్నమాట. కొంచెం ఇలా ఉండాలి. సో దీన్ని అయితే నేను అప్లై చేసుకొని చూపించబోతున్నాను. చూడండి, కొంచెం థిక్గా చేసుకున్నాను అనమాట. ఇది నేను హెడ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి, ముందు మనం స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి. బాగా స్కాల్ప్లో మసాజ్ చేసుకుంటున్నట్టు ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఈ మధ్య యూస్ చేస్తున్నానండి, అందుకే నేను కొంచెం కలుపుకున్నాను. స్కాల్ప్కి బాగా పెట్టేసుకొని హెయిర్కి కూడా ఇలా అప్లై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే పడుతుంది నాకైతే. జెంట్స్కి అయితే 1.5 స్పూన్తో అయితే మనకి సరిపోతుంది. వాళ్ళకైతే 1.5 స్పూన్ వేసుకుంటే ఎనఫ్ అనమాట. ఇట్లా ముందుగా స్కాల్ప్కి అంతా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకుంటున్నట్టు తర్వాత హెయిర్కి అప్లై చేసుకోండి. చాలామందికి హెయిర్ అనేది రఫ్గా ఉంటుందండి, చాలా రఫ్గా అనిపిస్తుంది. నాది కొంచెం సిల్కీగానే ఉంటుంది, కానీ చాలామందికి రఫ్గా ఉంటుంది. ఇది యూస్ చేసి చూడండి ఎంత సిల్కీగా ఉంటుందో మీ హెయిర్. మనం స్ట్రైట్నింగ్ అవి ఇవి చేయించడం కంటే ఇలాంటివి యూస్ చేస్తే సాఫ్ట్గా బాగా వస్తుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇది మనకి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. చాలా మంచి వాసన వస్తుంది. అలాగే మనం ఇది హెయిర్‌కి అప్లై చేసేటప్పుడు మనం హెడ్ బాత్ చేసుకొని అప్లై చేసుకుంటే మంచిది. మంచి రిజల్ట్ ఉంటుంది. ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం అప్లై చేయకండి. కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా! డర్టీగా ఉంటుంది. సో, హెడ్ బాత్ చేసినప్పుడు పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో, నేను ఇట్లా అయితే మొత్తం అప్లై చేసేసుకొని దీన్ని కాసేపు పెట్టేసుకుంటున్నాను. చూసారా? నేను ఇట్లా అప్లై చేసేసుకొని ఒక 30 మినిట్స్ పాటు అట్లా వదిలేస్తున్నాను. కవర్ పెట్టేసుకొనైనా వదిలేసేయొచ్చు. తర్వాత వాటర్‌తో కడిగేసుకోండి. లేదు చిరాగ్గా ఉందంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా ఆయిల్ పెట్టుకొని తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ కదా! నా హెయిర్‌నైతే 30 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకున్నానండి. సాఫ్ట్‌గా, షైనీగా, సిల్కీగా చాలా బాగా ఉండింది. ఇంకా ఆరలేదనమాట. నేను అప్పుడే చూపిస్తున్నాను చూడండి. మరి చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.